రొప్పుతున్నావు? నువ్వెందుకు రొప్పుతున్నావు? నేను రొప్పట్లేదు. కింద చిలుక రొప్పు తెప్పిస్తుంది. మరి మీ చిలకకు రొప్పి తెప్పించాలంటే నీ గోరింక ఘోరంగా రక్కాలి. పదే పదే పొడిచి పొడిచి ఘోరంగా రక్కుతుందిలే. పుసుక్కుమని నీ గోరింక నా చిలుక మీద కక్కితే తర్వాత నేను కక్కాల్సి వస్తుంది. మీరు కక్కకుండా ఉండాలంటే నా గోరింక కవచం వాడాలంటారు, అంతేగా? మరంతేగా. మరెళ్ళి తెచ్చేస్తాగా. సరే. అయ్యగారు చేస్తున్నారేంటి? ఒక్క నిమిషం. అయ్యా చెప్పండి అయ్యా, కోడలు గారికి లోపల బాగా కితకితలు పెట్టినట్టున్నారుగా. నా కితకితలకి కోడలు కంగారు పడినట్టుందిరా. ఏమైందయ్యా? కాస్త నీ కోడతలకాయని కుడివైపు తిప్పు. అయ్యా ఒక్క నిమిషం. సరే. పాడు అయ్యగారు, తలుపు లోపల తొక్కాల్సిన మీరు తలుపు బయట తొంగున్నారేంటి? మనకి ఒక రౌండ్ గంట సేపు కుదరడం అలవాటు కదా. రౌండ్ అయిపోయిన తర్వాత నుంచి తనలో ఉలుకు లేదు, పలుకు లేదు, మూలుగులు కూడా లేదు. నా గుద్దుడికి తన గుండె పొట్టు వచ్చిందని భయంగా ఉందిరా. లోపలికెళ్ళి తన గుండె ఆడుతుందో లేదో చూడరా. ఓయమ్మా, ఇది హాల్లోనే ఉంది, ఇప్పుడు ఎట్లా? అయ్యగారు, నేను వెళ్ళి చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి, పొరపాటును కూడా హాల్లోకి వెళ్ళకండి, సరేనా? ఎందుకురా? అబ్బాయి గారు హాల్లో వర్క్ చేసుకుంటున్నారు. అబ్బాయి గారు వచ్చారా? అరవకండి. అబ్బాయి గారు కనిపిస్తే మన వాళ్ళని అర్పిస్తారు. ఏదో మేనేజ్ చేసి హాల్లో కూర్చోబెట్టా. అవునా? లోపల మీ కోడల కండిషన్ చూసి మీకు కబురు పెడతా. మీ కాలాన్ని ఇక్కడే కంట్రోల్లో పెట్టుకోండి. కాలు కవిపితే ఇంకేమైనా ఉందా? నా కొడుకు నన్ను కోమాలోకి పంపించేస్తాడు కదా. కదలకుండా మీరు ఏడే ఉండండి. సరే, నువ్వు లోపలికెళ్ళి దాని కండిషన్ ఏంటో కాస్త చూడరా. సరే. ఇది బతుకుందా లేదా? అమ్మయ్యా, బతికే ఉంది. ఈ అయ్యగాడి ఆత్రానికి కొంచెం కోమాలోకి వెళ్ళినట్టుంది. ముందు ఈ మిఠాయి తినేసి తర్వాత ఆ మిఠాయి గురించి చూద్దాంలే. మళ్ళీ ముసలిని మేనేజ్ చేయాలి. కోటి కోడలేమన్నా కన్ను మూసిందా? కళ్ళు మాత్రమే మూసింది, కాయ కొట్టుకుంటుందిలేండి. అమ్మయ్యా, నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాగోలా కళ్ళు తెరిపిస్తాను. ఏరా, నీ ట్రీట్మెంట్ తన ఐస్ తెరిపించడానికా, తన కింద అమ్మాయిని తెరిపించడానికా? ఓహో, సరే. ఎలాగో అబ్బాయి గారు వచ్చారుగా, ఆయన చేత ట్రీట్మెంట్ చేపిస్తానులేండి. ఇంకా 10 సంవత్సరాలే బతుకుతానరా. 10 నిమిషాల్లో పాడెక్కించకరా, నీకు పుణ్యం ఉంటుంది. మరి నా ట్రీట్మెంట్ నన్ను చేసుకొని ఇస్తారా? చేసుకో. కావాలంటే ఇంకో 2000 ఇస్తాను. మాట మీద నిలబడండి. ఇక్కడే నిలబడండి. ఇక్కడ నిలబడతాను.